అందరికీ నమస్కారం. ప్రతి మనిషికి కూడా లోపల అనంతమైన శక్తి ఉంటది. ఆ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని ఆ మనిషి ఏది కావాలంటే దాన్ని సునాయాసంగా పొందేయొచ్చు. ఈ నియమం అనేది విశ్వ నియమాలలో అత్యుత్తమమైన నియమం. దీన్నే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. ఈ నియమాన్ని గనక మీరు పట్టుకుంటే మీ జీవితం కూడా ఏ స్థాయిలో అయినా ఉండండి, ఎలాగైనా బ్రతకండి. మీరు కోరుకున్నది కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అది విశ్వ నియమం. అది అడుక్కు తినేవాడు ఆలోచించినా నెరవేరుతుంది. అపర కుబేరుడు ఆలోచించినా నెరవేరుతుంది. ఇది ధర్మం. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఎండ ఏ విధంగా పడుతుందో, గాలి ప్రతి మనిషి లోపలికి వెళ్ళి ఏ విధంగా బయటికొస్తుందో, ప్రతి మనిషికి కూడా సమానంగా ఏ విధంగా వెళ్తుందో, అలాగే ఈ నియమం కూడా ఆకర్షణ సిద్ధాంతం అనేది కూడా ప్రతి ఒక్కరి మీద ఒకే విధంగానే పనిచేస్తుంది. ఆ వ్యక్తి కోరుకునే కోరికని బట్టి. అలా ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి అవగాహన అయితే ఉంది. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలా రకాల వీడియోస్ వచ్చాయి. ఎన్నో ఛానెల్స్ వచ్చాయి కాబట్టి, ఆ ఛానెల్స్‌లో కూడా కొంతమంది చాలా మంచిగానే చెప్తూ ఉన్నారు కాబట్టి, వాటన్నింటిని కూడా ఆచరించినప్పుడు ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో ఈ సబ్జెక్ట్ తెలిసుంటుంది. కానీ కొన్ని ఛానెల్స్‌లో ఏమైందనంటే అంటే వ్యూస్ కోసమనో లేకపోతే మరే ఇతర కారణం చేత కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఒకే దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు వాళ్ళు. అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే డబ్బు, లేదా ఆకర్షణ సిద్ధాంతం అంటే మరొక్కటే. దీన్ని ఆకర్షించడానికే ఈ నియమం. ఇంకా దేనికి పనికిరాదన్నట్లుగా కొన్ని వీడియోస్ అయితే ఉండడం జరిగింది. కనుక మనము క్లారిటీ ఇస్తున్న విషయం ఏంటి అంటే, ఆకర్షణ సిద్ధాంతం అనేది డబ్బుని ఆకర్షించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతంతో వెహికల్స్‌ని ఆకర్షించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతంతో మనుషుల్ని కూడా ఆకర్షించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతంతో మోక్షాన్ని పొందొచ్చు. అదే ఆకర్షణ సిద్ధాంతంతో సత్సంబంధాల్ని పెట్టుకోవచ్చు. అదే ఆకర్షణ సిద్ధాంతంతో శత్రువుల్ని సైతం మిత్రుడిగా మార్చుకోవచ్చు. ఇదే ఆకర్షణ సిద్ధాంతం స్టాక్ మార్కెట్‌లో యూజ్ చేయొచ్చు. ఇదే ఆకర్షణ సిద్ధాంతం ఎగ్జామ్స్‌లో ఉపయోగించుకొని ఉత్తీర్ణత పొందొచ్చు. ఇదే ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు దేంట్లోనైనా అప్లై చేయొచ్చు. ఈ విషయాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎక్కిచ్చేసేయండి ఒకేసారి. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒకే దాన్ని ఆకర్షించడానికి కాదు. విశ్వంలో ఉన్న దేన్నైనా ఆకర్షించడానికి ఈ నియమమే ఉపయోగపడుతుంది. ఈ నియమాన్ని పూర్తిగా ఎలా ఆచరించాలనేది తెలుసుకుంటే గనక ఎవ్వరి కోరికలనైనా నెరవేర్చుకోవచ్చు. మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా మంచి ఫలితాలొస్తాయి. మంచి సబ్జెక్ట్ అందుతూ ఉంటుంది. ముందుగా క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎలా అప్లై చేయాలి? ఎందుకు అప్లై చేయాలి? అనేది ప్రతిదీ క్లారిటీ వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచిస్తే గనక ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళనే ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. ఒక ధనవంతుడి సర్కిల్ గనక చూసుకుంటే, ఆ ధనవంతుడి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ సర్కిల్‌లో ధనవంతులే ఉంటారు. ఒక పేదవాడిని చూసుకుంటే గనక, ఆ సర్కిల్‌లో అందరూ ఒకే స్థాయిలో ఉంటారు. ఎవరైనా ఒక్కరు గనక ఎదిగారనంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని కింద పట్టుకొని కాళ్ళు పట్టుకొని కిందకి లాగేస్తారు. అది కామన్ అయిపోయింది. అందుకే ఈ కలియుగంలో ధర్మం అనేది కేవలం ఒక పాదం మీదే నడుస్తుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇదే కారణం. ఒకరెవరైనా ఎదిగారననుకోండి, అధర్మమైనా సరే వాడు ఎదగకూడదు. ఇట్లాంటి ఆలోచనలతోనే ఉంటారు కాబట్టి జనాలు ఆ సర్కిల్ కూడా అలాగే కుట్రలు, కుతంత్రాలతో ఉంటుంది. కనుక మీరు ఎప్పుడైతే ఎదగాలన్న ఆలోచనలు వస్తాయో, ఎవరిని కలవకండి దయచేసి కొన్ని రోజులు. ఒక నెల లేదా 2 నెలలు లేదా 3 నెలలు అసలు ఎవరితో సంబంధాలొద్దు. ఎవ్వరిని పట్టించుకోవద్దండి. ఈ 2 నెలలే మళ్ళీ పట్టించుకోండి. మళ్ళీ పట్టించుకోకపోతే ఏమవుతుందనంటే, ఈ లోకంలో ఈ వ్యక్తిని లేకుండా ఇంకొక చోట పెట్టేస్తది. ఓహో! ఈ వ్యక్తికి ఇక్కడున్న వాళ్ళు ఎవరు అవసరం లేదేమో అని విశ్వం భావించి, ఆ సోల్‌ని తీసుకొని ఇంకొక చోట పెట్టేస్తది. ఇదే చాలా మందికి కూడా ఈ మధ్య జరుగుతూ ఉంది. ఆ! భార్యాభర్తలు ఉండాలంతే కానీ బాధ్యత వాళ్ళనేం పట్టించుకోకూడదు. పిల్లలు ఉండాలంటే కానీ వాళ్ళని పట్టించుకోకూడదు. ఇలా అనుకొని పెద్ద పెద్ద వాళ్ళే బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే ప్రపంచాన్ని వదిలి దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఆకర్షణ సిద్ధాంతం అనేది అందరి మీద పనిచేస్తుంది. ఒకే విధంగా పనిచేస్తుంది. ఏ వస్తువునైనా ఆకర్షించవచ్చు. ఎవరినైనా ఆకర్షించవచ్చు. కేవలం డబ్బుకి మాత్రమే ఈ సబ్జెక్ట్ అంకితం కాదు. డబ్బుతో పాటు మిగిలినవన్నీ కూడా ఆకర్షించవచ్చు. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న తండ్రి, కొడుకుల మధ్య మాటలు లేకపోతే, ఆ మాటలు ఏర్పడే విధంగా ఆకర్షించవచ్చు. ఒక పెద్ద క్యాడర్ ఉన్న మనిషిని
ఆకర్షించాలంటే ఆకర్షించవచ్చు. కానీ అంత అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి గొప్పోడే ఇక్కడ. ఆ భావన ఉన్నప్పుడే ఆకర్షణ సిద్ధాంతం మీ మీద పనిచేస్తుంది. అంతేకాని ఎదుటోడి గొప్పోడు, ఇంకొకడు గొప్పోడని మీరు గనక ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ శక్తి సామర్థ్యాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కనుకనే ప్రతొక్కరు మనిషి అంతే. మనిషి వాళ్ళున్న ఫీల్డ్‌లో వాళ్ళు టాప్‌లో ఉండొచ్చు అంతే. అలా టాప్‌లో ఉన్నారని చెప్పి మీకంటే వాళ్ళు ఎక్కువైతే కాదు. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మీకు మీరే ఎక్కువ. మీకు మీరే ముందు మొదటి స్థానాన్ని ఇచ్చుకోవాలి. తరువాతనే మిగిలిన స్థానాలన్నీ కూడా ఆపాదించుకోవచ్చు వాళ్ళకి. ఇంక చివరి గడియల్లో మీకు మీరు ముఖ్యమా? వాళ్ళు ముఖ్యమా? అంటే లోపల నుంచి ప్రకృతి ఇచ్చే ఆన్సర్ మీకు మీరే ముఖ్యం. మీరు ఈ జన్మ తీసుకునిందే మీ కోరికల్ని ఫుల్‌ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఒకవేళ పట్టించుకున్నారే అని అనుకోండి ఎదుటి వ్యక్తిని, ఎన్ని రోజులని వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారు? పట్టించుకోరు కదా! నిజంగా పట్టించుకుంటారా? ఒకవేళ నిజంగా పట్టించుకుంటూ ఉన్నట్లయితే ఆ బంధాన్ని వదలకండి. ఆ బంధాన్ని నిలబెట్టుకోండి. ఎందుకంటే కొంతమందే అలాంటి వాళ్ళుంటారు. అందరూ అలాంటి వాళ్ళుండరు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడంటే మీరు కూడా ఆ ఇష్టాన్ని చూపించండి దయచేసి. అలాంటి వాళ్ళని జీవితంలో ఒక్కసారి కూడా వదులుకోకండి. ఈ సబ్జెక్ట్‌ని చెప్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఎంత సబ్జెక్ట్ అయినా బయటకి తీస్తూ వెళ్ళొచ్చు. ఆ! ఆలోచించండి. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని అన్నింటిలోనూ అప్లై చేయండి. మీకు కావాల్సినవన్నీ దక్కించుకోండి. సుఖంగా బ్రతకండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఒక 10 మందికి ఆదర్శంగా ఉండండి. గురుదక్షిణలు ఇవ్వండి. ఆ! లోక కళ్యాణంలో భాగంగా నిలవండి. అన్నదానాలు చేయండి. హ్యాపీగా జీవించండి. సుఖంగా జీవించండి. జీవితానికి ఒక పరమార్థాన్ని ఇవ్వండి. ఆ! ఎవరూ జీవించలేని ఒక వైభోగమైన జీవితాన్ని అనుభవించండి. సుఖంగా ఉండండి. ఖచ్చితంగా ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. మీ జీవితాన్ని ఇంకా అద్భుతంగా మలుచుకోవచ్చు. ఈ సబ్జెక్ట్‌కి ఎప్పుడైతే వినకుండా ఉంటారో అప్పుడు దూరం అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్‌ని గట్టిగా పట్టుకోండి. విన్న సబ్జెక్ట్‌నే కావాలంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వినండి. మీ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. జీవితం సుఖంగా ఉంటుంది. తదాస్తు.